గాక. మరి రాత్రి నన్ను ప్రాంతానికి ఆహ్వానించిన దైవజనులకు కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాత్రి చేరువచ్చిన మీ అందరికి కూడా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామంలో ఈ రాత్రి కాలపు శుభములను తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మరొకసారి మీ మధ్యలో నిలబడడానికి ప్రభువు చూపిన ఉన్నతమైన మహాకృపను బట్టి ప్రభువుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రాత్రి నేనేం మర్మాలేం చెప్పట్లేదు. దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి రాత్రి దేవుడు మన ఒక్కొక్కరితో దేవుడు మాట్లాడునుగాక. ఈ రాత్రి దేవుని మాటలు మనలను బలపరుస్తాయి. దేవుని మాటలు మనలను ఆదరిస్తాయి. దేవుని మాటలు మనలను సరిచేస్తాయి. దేవుని మాటలు మన జీవితాలను దేవుని రాకడ కొరకు సిద్ధపరచగలిగినవే దేవుని మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, పరిశుద్ధ లేఖనములో నుండి ఒక మాటను మనము చదువుకుందాం. ఆది కాండము 31వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నాం. అందుకు రాహేలును లేయాయు, ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులెక్కడివి. చాలు, అందరము కూడా తలలు వంచి కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన గొప్ప తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా గొప్ప దైవమా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చక్కటి రాత్రి అపాత్రును నిలబడుతున్నాం. మీరు మమ్మల్ని మరుగుపరచండి ప్రభువా. మీరు మాట్లాడండి. మా మాటలు ఎవరిని బాగు చేయలేవు. మా మాటలు ఎవరిని సరి చేయలేవు. మా మాటలు ఎవరిని ఆదరించలేవు. కానీ నీ వాక్యము మమ్మలను బ్రతికిస్తుంది. నీ వాక్యం మమ్మలను సరిచేస్తుంది. నీ వాక్యము మమ్మల్ని లేవనెత్తుతుంది ప్రభువా. కనుక నాయన, ఈ రాత్రి నీ జీవము కలిగిన మాటలు ఈ రాత్రి నాయన నీ బిడలకు మీరు వినిపింపచేయి. మానవుని స్వరాన్ని మరుగుపరిచి మీ దైవ స్వరమును వినిపింపచేయి. వినగలిగిన చెవి, గ్రహింపగలిగిన హృదయం ఈ రాత్రి ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించండి, ఆశీర్వదించమని యేసు నామం నడుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ రాత్రి క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ఈ చదవబడినటువంటి ఈ లేఖన భాగములో ఇక్కడ మనం గమనించినట్లయితే రాహేలును లేయయు, ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి అని చెప్పేసి ఇక్కడ యాకోబుతో రాహేలు లేయా చెప్పడం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ గమనించినట్లయితే యాకోబు దాదాపు 14 సంవత్సరాలు తన మామయ్య అయిన లాబాను దగ్గర ఉంటూ ఎంతో రాత్రి అనక పగలనక తాను కష్టపడుతూ ఉన్నటువంటి దినములు. అయితే లాబాను కుమారులు అంటున్నారు, ఇదిగో యాకోబు ఇక్కడ ఉన్నాడు, సంపాదించిన యావత్ ఆస్తిని ఇతను తీసుకెళ్ళిపోతాడేమో అన్నటువంటి మాటలు బయలుపడటంతో యాకోబు చెవిన ఆ మాటలు పడ్డాయి. యాకోబు చెవిన ఆ మాటలు పడితే యాకోబు ఆ మందలను మేపుతూ ఉన్న ఆ స్థలానికి లేయాను రాహేలును పిలిచి అంటున్నాడు, ఇదిగో మీ యొక్క అన్నలు లేక మీ నాన్న నిన్న మొన్నన్నట్లుగా మీ నాన్న మాతో ఉండట్ల, కనుక ఇక మనం ఇక్కడ ఉండడము మంచిది కాదు. అంత మాత్రమే కాకుండా
రాత్రి దినాన దేవుడు నాతో మాట్లాడాడు. ఇదిగో నువ్వు ఏ స్థలములో అయితే నూనె పోసి ఒక రాత్రిని అభిషేకించి నువ్వు వచ్చావో ఆ స్థలానికి నువ్వు బయలుదేరి వెళ్ళు, బేతేలు ప్రాంతానికి నువ్వు వెళ్ళు అని రాత్రి దినాన దేవుడు నాతో మాట్లాడాడు. కనుక ఇక మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు, కనుక మనం వెళ్ళిపోదామంటే అప్పుడు రాహేలు లేయాలు యాకోబుతో ఈ మాట చెబుతున్నారు, ఇక మా యొక్క తండ్రితో ఇక మాకు పాలు పంపులు ఎక్కడివి. అయితే క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే లేయా రాహేలు ఇద్దరు కూడా ఒకే తండ్రి కుమార్తెలు. ఇద్దరు ఒకే స్థలము నుండి బయలుదేరారు, ఒక మార్గములో బయలుదేరారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే లేయా ఏమో అందరూ వెళ్ళిన స్థలానికి వెళ్ళినది, కానీ రాహేలు వెళ్ళలేకపోయింది. మరి ప్రియులారా, ఈ రాత్రి మనం గమనించవలసిన సత్యం ఏమిటంటే, మనము దేవుని రాకడ అతి త్వరలో సమీపముగా ఉంది. దేవుని రాకడ అతి సమీపముగా ఉంటూ ఉంది. మరి దేవుని రాకడ వస్తే నువ్వు ఎత్తబడతామా, విడవబడతామా? ఈ రాత్రి మనలను మనము ప్రశ్నించుకోవాలి. ఎవరు నీకు తీర్పు తీర్చడంట్లా. ఈ రాత్రి మనము ప్రశ్నించుకోవాలి. ఒకవేళ ఈ రాత్రి దేవుడు వస్తే నేను ఎత్తబడతానా, విడవబడతానా? ఇక్కడ గమనించినట్లయితే రాహేలు, లేయా, యాకోబు అందరూ ఒకే స్థలము నుండి బయలుదేరారు. కానీ లేయా ఏమో అందరూ వెళ్ళిన ప్రదేశానికి వెళ్ళినది, కానీ రాహేలు వెళ్ళలేకపోయింది. మనం గమనించినట్లయితే చూడండి, ఆదికాండం 49వ అధ్యాయం మీరు గమనించినట్లయితే బైబిల్ ఉన్నటువంటి వారు, చదవగలిగినటువంటి వారు బైబిల్ తెచ్చి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామండి. 49వ అధ్యాయం 31వ వచనం. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టి తినిచ్చా. ఇక్కడ గమనించినట్లయితే ఇద్దరు కూడా ఒకే స్థలము నుండి బయలుదేరారు. ఇద్దరు కూడా ఒకే తండ్రి కుమార్తెలు, ఇద్దరు కూడా ఒకే దేవుణ్ణి కలిగినటువంటి వారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే లేయా ఏమో అందరితో పాటు, అందరూ ఎక్కడైతే సమాధి చేయబడ్డదో అక్కడ ఆమె సమాధి చేయబడుతుంది. అక్కడ గమనించినట్లయితే వారి పితరులు మరి అబ్రహాము, శారా, ఇస్సాకు, మరి రిబ్కా, ఇలా అందరూ పాతి పెట్టబడిన స్థలంలో అందరూ వెళ్ళిన ప్రదేశానికే లేయా వెళ్ళినది. కానీ ఇక్కడ గమనించినట్లయితే రాహేలు వెళ్ళలా. కారణం ఏంటంటే మనం గమనించినట్లయితే 35వ అధ్యాయం 19వ వచనం. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రతా మార్గమున పాతి పెట్టబడిన చాలు. ఇక్కడ గమనించినట్లయితే ఈ రాత్రికాలం మనం అనుకోవచ్చు, నేను కూడా మందిరానికి వెళుతూ ఉన్నాను, నేను కూడా దేవుని ఆరాధిస్తూ ఉన్నాను, నేను కూడా పాట పాడుతూ ఉన్నాను, నేను కూడా వాక్యం చదువుతూ ఉన్నాను, నేను కూడా కానుకలు ఇస్తూ ఉన్నాను, నేను కూడా దశంభాగాలు ఇస్తూ ఉన్నాను, ఈ మందిరంలో ఏ కార్యక్రమం అయినా నేనే మొదట అనుకుంటూ ఉన్నాం. అయితే యేసయ్య వస్తే, దేవుని రాకడ వస్తే నీవు ఎత్తబడతావా, విడవబడతావా? ఇక్కడ గమనించినట్లయితే ఇద్దరు ఒకే తండ్రి కుమార్తెలే, ఇద్దరు ఒక్కసారే బయలుదేరారు, ఇద్దరు ప్రయాణం సాఫీగానే సాగుతూ ఉంది. కానీ లేయా అందరూ వెళ్ళిన స్థలానికి వెళ్ళినది,
రాహేలు ఎక్కడో మార్గ మధ్యములో పాతి పెట్టబడింది. అందరూ వెళ్ళిన స్థలానికి వెళ్ళలేకపోయినది. మరి దేవుని బిడలరా, మరి ఈ రాత్రి కాలం దేవుని వాక్యము నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉంది. మరి రాత్రి నీ యొక్క నా యొక్క జీవితంలో మనము ఎలా ఉన్నాం? రాత్రి అనేక మంది జీవితాల్లో గమనించినట్లయితే, మరి నేను కూడా ఏదో ప్రార్థనకి వెళ్తున్నాను, నేను కూడా మందిరానికి వెళుతున్నాను, నేను కూడా చేస్తూ ఉన్నాను అని నలుగురితో నారాయణ గుంపులో గోవింద అన్నట్లుగా బ్రతుకుతూ ఉన్నాను. అది కాదు జీవితం. దేవుని బిడలముగా మనకు ఒక నిశ్చయత మనకు ఉండాలి. దేవుని బిడలుగా మనకు ఒక నిరీక్షణ ఉండాలి. మరి దేవుని బిడలరా, ఇక్కడ గమనించినట్లయితే లేయా దేవునికి ఇష్టరాలుగా దేవుని మార్గాల్లో నడిచి అందరూ వెళ్ళిన స్థలానికి వెళ్ళినది. ఈ యొక్క రాహేలు దేవునికి ఇష్టము లేకుండా దేవునికి ఇష్టరాలుగా బ్రతకక ఆమె ఒక మార్గ మధ్యలో త్రోవ ప్రక్కన పాతి పెట్టబడ్డది. మనం గమనించినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనములో దేవుని వాక్యము ఈ రీతిగా చెబుతుంది. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడి. చూడండి, ఆ అరణ్యములో ఐగుప్తు దేశము నుండి ప్రజలందరూ బయలుదేరారు. ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలు జనాంగం అందరూ బయలుదేరారు. కానీ ఎంతమంది కానానికి వెళ్ళారంటే వెళ్ళలేదు. దేవుని బిడలరా, ఇక్కడ గమనించినట్లయితే దేవుని వాక్యం అంటుంది, వారిలో ఎక్కువ మంది ఎవరికి ఇష్టలుగా లేరట? దేవునికి ఇష్టలుగా లేకపోవడంతో వారు అరణ్యంలో సంహరింపబడ్డారట. ఈరోజు చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మనల్ని పాస్టర్ గారు మెచ్చుకోవాలి, మనల్ని పాస్టర్ అమ్మగారు మెచ్చుకోవాలి, మనల్ని చూసేవారు మనల్ని మెచ్చుకోవాలని ఇతరుల యొక్క మెప్పించడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ఈ రాత్రి మనము ఎవరు మనల్ని మెచ్చుకోవాలి, ఎవరు మనకు ఇష్టలుగా ఉండాలంటే దేవునికి మనము ఇష్టలుగా మనం బ్రతకడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అనేక సార్లు మన జీవితాల్లో మనము పొరపాటు చేస్తూ ఉన్నాం. పాస్టర్ గారు మెచ్చుకున్నాడు చాలు, నాకు ఇంకా దేవుడు మెచ్చుకున్నాడు లేదు తర్వాత సంగతి. పాస్టర్ గారు మెచ్చుకున్నారు, నేను పాట పాడితే, నేను వెళితే పాస్టర్ గారు మెచ్చుకున్నారు, పాస్టర్ అమ్మ గారు మెచ్చుకున్నారు. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నీవు దేవుడు నిన్ను మెచ్చుకోవాలి, ప్రభువు నిన్ను మెచ్చుకోవాలి. ఈ లోకం అంతా నిన్ను ద్వేషించిన ప్రభు ఒక్కడు మెచ్చుకుంటే నువ్వు నిత్య రాజ్యానికి నువ్వు వెళ్ళిపోతావు. ఈ రాత్రి దేవుని సంగమా, ఈ రాత్రి దేవుని వాక్యము నీతో నాతో మాట్లాడు. మార్గములో రాహేలు వృద్ధి చెందడానికి గల కారణం ఏమిటంటే, ఆమె దేవునికి ఇష్టరాలుగా ఉండకపోవడాన్ని బట్టి. అందరూ వెళ్ళిన స్థలానికి వెళ్ళలేకపోవడానికి కారణం ఏమిటంటే, రాహేలు దేవునికి ఇష్టరాలుగా ఉండలేకపోవడాన్ని బట్టి. మరి ఈ రాత్రి నీ యొక్క నా యొక్క జీవితంలో మనం ఎలా ఉన్నాం? ఈ రాత్రి ప్రభువు వస్తే నేను ఎత్తబడతానని ఎంతమందికి ఆ నిరీక్షణ ఉంది? సంవత్సరాల తరబడి భక్తి చేస్తున్నాం. ఈ రాత్రి ఆ నిరీక్షణ, ఆ నిశ్చయత మనకుందా? ఈ ప్రత్యేకమైన ప్రార్థనలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని రాకడలో నువ్వు ఎత్తబడతావా, విడవబడతావా? బ్రతికినంత కాలం భక్తి చేసి దేవుని రాకడలో విడవబడితే ఏంటి ప్రయోజనం? బ్రతికినంత కాలం భక్తి చేసి
దేవుని రాకడలో నువ్వు ఎత్తబడకుండా నువ్వు విడవబడితే దాని వలన ప్రయోజనం ఏంటి? ఈ రాత్రి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడు. ఈ రాత్రి రాహేలు అందరూ వెళ్ళిన స్థలానికి వెళ్ళలేకపోవడానికి గల కారణాలు ఏంటి? కొన్ని మాటలు మనం పరిశుద్ధ లేఖనంలో కొన్ని మాటలు మనం క్లుప్తంగా మనం ధ్యానించుకుందాం. ఆదికాండం 31వ అధ్యాయం, ఆదికాండం 31వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చదువుదాం. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడును వారు బ్రతకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువులు ఎదుట వెతికి నీ దానిని తీసుకొనమని లాబానుతో చెప్పాను. రాహేలు వాటిని దొంగిలినని యాకోబునకు తెలియలేదు. 34 కూడా చదవండి ఫస్ట్. రాహేలు ఆ విగ్రహములను తీసుకొని వంట సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారమందంతటా తడివి చూచినప్పటికీ అవి దొరకలేవు. ఇక్కడ గమనించినట్లయితే దేవుని బిడ్డల రాహేలు లాబాను యొక్క గుహ దేవతలను దొంగిలించి తన యొక్క సామాగ్రిలో తాను దాచుకున్నది, తీసుకొని బయలుదేరిపోయినది. బయలుదేరిన తర్వాత కాస్త దూరము వెళ్ళిపోయిన తర్వాత లాబాను ఇంటికి వెళ్ళేసరికి తమ గృహదేవతలు అక్కడ కనబడలా. మళ్ళా యాకోబును తరుముకుంటూ వెంటబడి యాకోబుతో అంటున్నాడు, యాకోబు ఏంటి నువ్వు చేసిన పని? ఇంతకాలం నా దగ్గర ఉంటూ నా యొక్క తిండి తింటూ ఈరోజు నా గృహదేవతలు నువ్వు తీసుకొని వెళ్ళిపోతున్నావు. ఇది నీకు న్యాయమా అంటే యాకోబుకు అర్థం కాల. నాకు నీ గృహదేవతలు తేవాల్సిన అవసరత నాకేంటి అంటే, లేదు నా గృహదేవతలు నీవు తీసుకొచ్చావు అంటే, అప్పుడు యాకోబు అంటాడు, అలాగైతే నీవు పరిశోధించు, ఎవరి దగ్గర దొరుకుతాయి వారు మరణానికి పాత్రుడు అన్నప్పుడు ఆ గుడారంలో అన్ని లేయా గుడారంలో చూస్తే లేయా గుడారంలో ఏమీ కనబడలా. మరలా రాహేలు గుడారంలోనికి వచ్చారు. రాహేలు గుడారంలోనికి వస్తే రాహేలు దగ్గర ఉన్నాయి, కానీ ఆమె ఆ వంటే సామాగ్రిలో వాటిని దాచి ఆ మూట మీద ఆమె కూర్చొని ఇదిగో నేను లేవలేను. ఆమె తాము కోపపడకూడదు, నేను కడగా ఉన్నానని చెప్పాను. అప్పుడు ఎంత వెతికినాను ఆ విగ్రహము దొరకలేదు. చూడండి ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే క్రొత్త నిబంధనలో గుడారం అన్నది హృదయానికి సాదృశ్యంగా ఉంటూ ఉంది. మరి ఇక్కడ గమనించినట్లయితే రాహేలు విగ్రహములను దాచుకున్నది, అపవిత్రమైన దాన్ని తీసుకొచ్చుకొని దాన్ని దాచుకున్నది. మరి ఈ రాత్రి కాలం దేవునికి ఇష్టం లేనిది ఏదైతే మన హృదయంలోనూ మనము నివాసము చేస్తున్న గుడారములోనూ గృహములలోనూ ఏదైతే ఏ అపవిత్రమైనది ఉందో దానిని మనం ఈ రాత్రి తీసివేసుకోకపోతే మన జీవితాల్లో మనము నష్టపోతాం. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది. మరి రాత్రి కాలం దేవుని బిడ్డలారా, రాహేలు జీవితంలో ఆ అపవిత్రమైన వాటిని తీసుకొచ్చుకొని తాను దాచుకొని తన జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా ఆమె నష్టపోయినది. అందరూ వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళక ఒక త్రోవ ప్రక్కలో పాతి పెట్టబడ్డది. లేయా అయితే అందరూ వెళ్ళిన స్థలానికి, అందరూ సమాధి చేయబడిన స్థలములో ఆమె కూడా సమాధి చేయబడ్డది.
మరి రాత్రి కాలం దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఏ అపవిత్రమైనది ఉన్నదో మన జీవితంలో మనం పరిశీలన చేసుకుందాం. ఒకవేళ మన జీవితంలో ఆ అపవిత్రమైన దానిని ఉంచుకొని దానిని దాచుకున్నట్లయితే మనము చేరవలసిన గమ్యానికి మనము చేరలేము. దేవుని బిడ్డలారా, రాత్రి దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడు. మోషేని గురించి దేవుడు అంటాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలోనూ మిక్కిలి సాత్వికుడు. అతని వంటి నమ్మకస్తుడు ఎవ్వరు కూడా లేరు. మరి రాత్రి దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము ఎలా ఉన్నాం? దాచుకునే వారంగా ఉన్నామా? కప్పుకునే వారంగా ఉన్నామా? ఈ రాత్రి మన జీవితంలో నష్టపోతాం. వాటిని దాచుకున్నది, కానీ ఆమె జీవితంలో ఆమె సరైన రీతిలో ఆమె సమాధి చేయబడల. మరి అందరూ వలె ఆమె సమాధి చేయబడల. మరి ఈ రాత్రి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము నీతో నాతో మాట్లాడుతుంది. మరి రాత్రి దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము ఎలా ఉన్నాం? మరి రాత్రి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము నిన్ను నన్ను హెచ్చరిస్తుంది. అననీయ సప్పిరాలు కూడా మనం గమనించినట్లయితే వారు దేవుని సన్నిధిలో ఒక నిబంధన చేసుకున్నారు, ఒక తీర్మానం చేసుకున్నారు. ఇదిగో మా పొలమును అమ్మి దాని అంతటిని దేవునికి ఇస్తామని వారు తీర్మానం చేసుకున్నారు. అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో మనం చదువు. ఇక్కడ గమనించినట్లయితే రాహేలు దాచుకున్నది చేరవలసిన గమ్యానికి ఆమె చేరల. ఈ అననీయ సప్పిరాలు దాచుకొని ఎవరు చూస్తున్నారు, ఎవరికి తెలుసులే అనుకొని వెళ్ళి పేతురు దగ్గర ఇచ్చారు. అప్పుడు పేతురు అననీయ, ఇంతకే అమ్మారు మీ పొలం? ఇంతకే అమ్మాం, మేము ఇంతకే అమ్మాం. మరి ఆ మాట చెప్పడంతో పేతురు అంటాడు, ఇదిగో పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి మోసం చే సాతానుడు ఎందుకు నిన్ను ప్రేరేపించాడు అనే మాట పలుకుతూ ఉండగానే అక్కడికక్కడ పడి చనిపోయాడు. అది ఎరుగకనే 3 గంటల తదుపరి అతని భార్య సప్పీరా వచ్చింది. ఆమెనైతే ఇంతకే అమ్మాం అనగా భార్యాభర్తలు అబద్ధం ఆడడంలో కూడా ఎంత ఏక మనసు ఉందో, ఆ ఏక మనసు కుటుంబాలు కట్టుకోవడంలో, కుటుంబాన్ని బాగు చేసుకోవడంలో ఉంటే బాగుండేది. మరి దేవుని బిడ్డలారా, మరి ఈ రాత్రి కాలం దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది. మరి అననీయ సప్పిరాలు దాచుకున్నారు, కానీ వారి జీవితంలో దానిని అనుభవించలేక వారు దాచుకున్నది ఏమైందో కూడా తెలియదు. మరి ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యం అంటది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము నొందునని సామెతలు 28:13 మనం చదువుతాం. మరి ఈ రాత్రి దేవుని సంగమా, ఈ రాత్రి మన జీవితంలో మనము ఎలా ఉన్నాం? ఈ రాత్రి కాలం చాలామంది జీవితంలో బాప్తిసం తీసుకున్న ఒక 3 నెలలు 6 నెలలు ఇక ఎలా ఉంటారంటే అలా ఉంటారు. ఆ తదుపరి యథాతథ అయిపోతుంది. దేవుని బిడ్డలారా, మరి రాత్రి దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతూ ఉన్నది. కొన్ని సమయాల్లో దేవుడే మన యొక్క విశ్వాసంను పరీక్షించడానికి కొన్నిటిని అనుమతిస్తాడు. కానీ మనం ఏమంటే సైతాన్ లాగా వచ్చింది. ఏంటి? సైతానుగా దేవుడే మన విశ్వాసమును, మన పరిశుద్ధతను పరీక్షించడానికి దేవుడే కొన్ని అనుమతిస్తాడు. 6 నెలలు పళ్ళు బిగబట్టుకొని ఉంటారు, లేదా 3 నెలలు బిగబట్టుకొని ఉంటారు. ఆ తదుపరి ఇంకా యథాతథ అయిపోతుంది. రాత్రి దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది.
ప్రభు అన్నాడు, ఇదిగో నేను మీకు స్థలము సిద్ధపరిచి మీరును నాతో కూడా ఉండనట్లుగా నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఆయనతో కూడా ఉండడానికి ఆయన వలె మనము మార్చబడాలి. యోహాను సువార్త 14:3 మనం చదువుతాం. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఆయనతో కూడా దేవుడు ఉండే స్థలములోనికి వెళ్ళాలంటే ఆయన వలె ఉండాలి. రాహేలు గుడారములో అపవిత్రమైనది దాచుకున్నది, అపవిత్రమైన దానిని ఉంచుకున్నది. తన జీవితంలో ఆమె చేరవలసిన గమ్యానికి ఆమె చేర్చబడాల. ఇద్దరు లాబాను కుమార్తెలే, ఇద్దరు యాకోబు భార్యలే, ఇద్దరు ఒక్కసారి బయలుదేరిన వారే, ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారే. ఒకరేమో చేరవలసిన గమ్యానికి చేరుకున్నారు, ఒకరేమో త్రోవలోనే పాతి పెట్టబడ్డారు. రాత్రి దేవుని బిడ్డలారా, మరి రాత్రి దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడు. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏ అపవిత్రత ఉందో మనము తీసివేసుకోకపోతే మనము మార్గంలోనే మరణిస్తామంటే మన భక్తి జీవితం మరణించబడుతుంది, మన భక్తి జీవితము చచ్చిపోతుంది, మన ఆత్మీయత చచ్చిపోతుంది. మరణం అందరికి వస్తుంది, కానీ మన భక్తి జీవితము మన పరిశుద్ధ జీవితం చచ్చిపోతుంది, మన ఆత్మీయ జీవితము చచ్చిపోతుంది. మరి రాత్రి దేవుని బిడ్డలారా, నీ గుడారమును పరిశీలించి ఏ అపవిత్రత ఉందో, ఏ విగ్రహ స్వరూపములో నీ యొక్క ఇంట ఉన్నవో వాటిని తీసివేసుకో. అందుకే యోబు గ్రంథంలో కూడా మనం గమనిస్తే, యోబు గ్రంథం 22వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఒక చక్కని మాట మనం చదువుతాం. 23వ వచనం, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందవచ్చు. నీ గుడారములో నుండి ఏ దుర్మార్గత ఉందో, ఏ అపవిత్రత ఉందో, ఏ దేవునికి ఇష్టము లేని కార్యం ఉందో దానిని దూరముగా తొలగించుకున్నట్లయితే నీ జీవితంలో అభివృద్ధి పరచబడతావు. ఈరోజు నువ్వు దాచుకుంటున్న అపవిత్రత, ఈరోజు నువ్వు దాచుకుంటున్న దుర్మార్గత, నువ్వు దాచుకుంటూ ఉన్న హేయమైన క్రియలు, అవే ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాదం లేకుండా చేస్తాయి. అవే నీ జీవితంలో నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నాయి. అవే నీ జీవితంలో సమాధానము లేకుండా నువ్వు చేరవలసిన గమ్యానికి నిన్ను చేరకుండా నిన్ను అడ్డగిస్తూ ఉన్నాయి. ఈ యొక్క రాహేలు జీవితంలో ఇంటి నుండి మంచిగా బయలుదేరారు, కానీ బయలుదేరుతూనే అపవిత్రమైన దానిని తీసుకుని బయలుదేరుతూనే అపవిత్రమైనది తీసుకొని బయలుదేరడం కాకుండా అపవిత్రమైన దాన్ని దాచుకున్న ఆమె ఏమైనా బాగుపడిందంటే లేదు. తన జీవితంలో అందరికీ దూరమై త్రోవ ప్రక్కన పాతి పెట్టబడ్డది. మరి ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నా యొక్క జీవితంలో ఏ అపవిత్రత ఉందో మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. రెండవదిగా ఈ యొక్క రాహేలు ఉన్న లక్షణం ఏంటి అంటే, మొదటిగా అపవిత్రమైన దాన్ని తెచ్చుకున్నది, దాచుకున్నది. రెండవదిగా ఆదికాండం 30వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుదాం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలమేమో లేని యెడల నేను చచ్చెదను అనగా, ఇక్కడ గమనించినట్లయితే రాహేల్లో ఉన్న రెండవ స్వభావం ఏమిటంటే అసూయ. రాహేల్లో ఉన్న రెండవ స్వభావం ఏంటంటే అసూయ.
తన సహోదరి మీద అసూయ పడింది. నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు, కానీ నా అక్కకు ఉన్నారన్న బాధ. ఈరోజు నాకు లేరు అని బాధపడితే ఓకే, నాకు లేకపోయినా పర్వాలే, వాళ్ళకి ఎందుకు ఉన్నారు? నాకు లేకపోయినా పర్వాలే, వాడుకుందే. ఈరోజు మానవుని యొక్క జీవితంలో గమనించినట్లయితే అసూయ. నాకు లేకపోయినా పర్వాలే, కానీ వాళ్ళకు ఉండకూడదు, వాళ్ళకి ఇది జరగకూడదు, వాళ్ళకి ఇది కాకూడదు. దేవుని బిడ్డలారా, బాధ వేరు, చింత వేరు. బాధ వేరు, చింత వేరు. ఇక్కడ గమనించినట్లయితే నా అక్కకు ఉన్నారన్న అసూయ. మరి రాత్రి దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము ఎలా ఉన్నాం? ఎదుటివాని ఆశీర్వాదం చూచి వారవలేనటువంటి స్థితి, ఎదుటివాని యొక్క ఎదుగుదలను చూచి, మన ఇరుగు పొరుగు వారి ఎదుగుదలను చూచి సహించలేనటువంటి మనస్సు. వాళ్ళు నిన్నగాక మనసు ఎంత ఎదిగిపోయారు, నిన్నటిదాకా తినడానికి తిండి లేదు, కానీ ఇంత ఎదిగిపోతున్నారు. ఈ రాత్రి దేవుని సంగమా, ఈ రాత్రి రాహేలు చేరవలసిన గమ్యానికి చేరకపోవడానికి గల కారణం ఏమిటంటే అసూయ. సౌలు యొక్క జీవితంలో కూడా గమనించినట్లయితే ప్రారంభంలో సౌలు లాంటి మంచి రాజు ఎవడు లేడు, సౌలు లాంటి మంచి స్వభావం కలిగిన వ్యక్తి ఎవరు లేరు. కానీ దినములు పోగా సౌలుకు అసూయ వచ్చింది. సౌలు దావీదు మీద అసూయ పడ్డాడు. ఆ గొలియాతును చంపిన అనంతరం సౌలుకు, మరి దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలది అన్నటువంటి ఆ పాట వారు పాడుతూ ఉన్నప్పుడు దావీదు 10,000 కొలది అన్నది తప్పుగా ఉంది. దావీదుకు 10,000 కొలదా? నాకు లేకపోయినా పర్వాలేదు, దావీదుకు ఉండకూడదు. నాకు ఘనత రాకపోయినా పర్వాలే, మార్గంలోనే చనిపోయాడు. రాహేలు కూడా మార్గంలోనే చనిపోయింది. ఈ రాత్రి నీలో నాలో అసూయ అనే స్వభావం ఉంటే మన పరిస్థితి కూడా ఇదే. ఈ అసూయ చాలా భయంకరమైంది. హల్లెలూయా. మరి రాత్రి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యము నీతో నాతో మాట్లాడుతూ ఉంది. మరి రాత్రి నీలో నాలో ఉండకూడని స్వభావం అసూయ. మరి రాత్రి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఏమి అవసరమో అది ఇవ్వడానికి నా దేవుడు సమర్థుడు. ఏది కావాలో ఆయనకు తెలుసు. దేవుడు వారికి ఇస్తాడు. నీకు ఏది అవసరమో దాన్ని ఇచ్చేంత వరకు నువ్వు మౌనముగా దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టడమే అవసరం, కనిపెట్టడమే. మరి రాత్రి కాలం దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది. మరి రాత్రి మన జీవితంలో మనము ఎలా ఉన్నాం? ఈ అసూయ పడిన రాహేలు అంతము వరకు వెళ్ళలేక మార్గములోనే చనిపోయింది. అసూయ పడిన సౌలు అంతం వరకు మార్గములోనే చనిపోయాడు. మార్గములో చనిపోయాడు. మరి ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీ యొక్క నా యొక్క జీవితములో మనము ఎలా ఉన్నాం? ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఈ రాత్రి నీవు నేను దేవుని రాకడలో ఎత్తబడాలి అంటే ఈ అసూయ అనే స్వభావం మనలో ఉంటే మనము దేవుని రాకడలో మనం ఎత్తబడలేము, విడవబడతాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి రాత్రి దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతూ ఉంది. మరి రాత్రి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యం నిన్ను నన్ను హెచ్చరిస్తూ, మరి రాత్రి కాలం దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం ఎలా ఉన్నాం? రాహేలు
అపవిత్రమైన దాన్ని తీసుకొచ్చి దాచుకున్నది. రాహేలు తన అక్క మీదే అసూయపడింది. మరి ఈరోజు నీవు నేను ఎలా ఉన్నాం? ఈరోజు ఒకే ఇంటిలో ఉంటూ ఉంటాం, ఒకే స్థలంలో ఉంటూ ఉంటాం, కానీ ఒకరిని చూసి ఒకరికి అసూయ, ఒకరిని చూసి ఒకరికి అసూయ. దేవుని బిడ్డలారా, ఈ స్వభావం మనలను అంతం వరకు మనల్ని వెళ్ళనివ్వదు. ఇది మార్గములోనే మనల్ని పతనము చేస్తుంది, మార్గములోనే మనల్ని చంపేస్తుంది. మరి రాత్రి దేవుని బిడలరా, రాత్రి దేవుని వాక్యం నిన్ను నన్ను హెచ్చరిక చేస్తూ ఉంది. మూడవదిగా మరొక మాట, అదే 30వ అధ్యాయం, ఆదికాండం 30వ అధ్యాయం మనం గమనించినట్లయితే 3వ వచనాన్ని చదువుదాం. అందుకామె నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును, అలాగును ఆమె వల్ల నాకు పిల్లలను కలుగుదురని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. చాలు. ఇక్కడ గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, మూడవదిగా ఇక్కడ గమనించినట్లయితే తొందరపాటు స్వభావం. మరి రాత్రి దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది. తొందరపాటు స్వభావం. రాత్రి దేవుని బిడ్డలారా, రాత్రి దేవుని వాక్యము నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉంది. రాత్రి మన జీవితంలో మనము ఎలా ఉన్నాం? రాత్రి మనలను మనము పరిశీలన చేసుకోవాలి, మనలో మనము పరిశీలన చేసుకోవాలి. మరి రాత్రి దేవుని బిడ్డలారా, రాత్రి దేవుని వాక్యము నీతో నాతో మాట్లాడుతుంది. మరి రాత్రి దేవుని వాక్యం మనలను హెచ్చరిస్తూ ఉంది. మరి రాహేలు తొందరపాటు స్వభావం వల్ల మనం గమనించినట్లయితే ఈ తొందరపాటు స్వభావం మన సాతాను యొక్క స్వభావం. కనుక ఇక్కడ గమనించినట్లయితే ఆ తొందరపాటు వలన దాను అన్నటువంటి వ్యక్తి పుట్టాడు. దాను అనగా త్రోవల సర్పము వంటి వాడని దేవుని వాక్యం అంటుంది. త్రోవల సర్పము లాంటి దాను దారిలో కట్ల పాముగా ఉంటాడు. తొందరపాటు వలన దాను వచ్చాడు. మరి రాత్రి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉంది. మరి రాత్రి నా యొక్క జీవితంలో అనేక సార్లు ప్రతిదానికి తొందరపాటు పడుతుంటాం. తొందరపడి అయిపోయిన తర్వాత అయ్యో ఇది చేయకుండా ఉంటే బాగుండేదేమో, ఇలా చేయకుండా ఉంటే బాగుండేదేమో. అందుకే పెద్దవాళ్ళు అంటారు, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం వలన ప్రయోజనము లేదు. బిల్హాహు మరి దాను పుట్టాడు. దాను ఎలాంటి వాడంటే త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అవిది గుర్రపు మడిములను ఖర్చును, అందువలన ఎక్కువాడు వెనుకకు పడును. 49:17 మనం చదువుతాం. తొందరపాటు వలన దాను వచ్చాడు. మరి రాత్రి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యము నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉంది. దేవుడు ఇచ్చేంత వరకు ఆయన బలిష్టమైన చేతి క్రింద మనము దీన మనస్కులై మనము అణిగి ఉండాలి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, 5వ అధ్యాయంలో 6వ వచనం మనం చదువుతాం. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు ఇచ్చే వరకు, దేవుడు మనల్ని హెచ్చించే వరకు, దేవుడు మనల్ని ఆశీర్వదించేంత వరకు ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం ఏం చేయాలా? అణిగి ఉండాలి. ఆయన బలిష్టమైన చేతి క్రింద అణిగి ఉండాలి. మరి రాత్రి దేవుని బిడ్డలారా, దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకున్నాడు. దేవుడు తగిన కాల సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి.
దేవుడు ఇచ్చేంత వరకు, దేవుడు మనల్ని ఆశీర్వదించేంత వరకు, దేవుడు మనల్ని లేవనెత్తేంత వరకు, దేవుడు మనల్ని హెచ్చించేంత వరకు ఆయన చేతి క్రింద మనము దీన మనస్కులుగా మనము ఉండాలి. ఈ తొందరపాటు వలన దాను వచ్చాడు. దేవుడు ఆ తదుపరి రాహేలును జ్ఞాపకము చేసుకున్నాడు. అదే 30వ అధ్యాయం 22 నుండి మీరు చదివితే, దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరచెను. అప్పుడు ఆమె గర్భవతి అయి దేవుడు నా నిందను తొలగించననుకొని మరియు ఆమె యెహోవా మరొక కుమారుడు నాకు దయచేయను గాక అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టెను. యోసేపు ఎలాంటి వాడు అంటే ఫలించేది కొమ్మ. 49:22 మనం చదువుతాం, యోసేపు ఫలించడు కొమ్మ, ఊట యొద్ద ఫలించడు కొమ్మ, దాని రెమ్మలు. యోసేపు ఫలించడు కొమ్మ, ఊట యొద్ద ఫలించడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించు. తొందరపాటు వలనేమో సర్పము లాంటి, కట్లపాము లాంటి వ్యక్తి వచ్చాడు. అయితే దేవుడు ఇచ్చినప్పుడు ఫలించడు కొమ్మ అయినటువంటి యోసేపును దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రాత్రి యోసేపు యేసుక్రీస్తు స్వరూపము కలిగినటువంటి వాడు, యేసుక్రీస్తు స్వభావము కలిగినటువంటి వాడు. యేసుక్రీస్తుకు యోసేపుకు చాలా దగ్గర పోలికలు ఉంటాయి. యేసుక్రీస్తు వారు వెండి నాణ్యాలకు అమ్మబడ్డాడు, యోసేపు కూడా వెండి నాణ్యములకు అమ్మబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలం దేవుని వాక్యము నీతో నాతో మాట్లాడుతుంది. ఈ రాత్రి దేవునికి ఇష్టం లేదు ఏది కూడా నీ యొద్ద ఉండకూడదు. అది ఎంత విలువైనదైనా అది నీ దగ్గర ఉండకూడదు. అది నీ దగ్గర ఉంటే నువ్వు చేరవలసిన గమ్యానికి నువ్వు చేరుకోలేవు. ఈ రాహేల్లో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇద్దరు యాకోబు భార్యలే, ఇద్దరు లాబాను కుమార్తెలే, ఒకే కుటుంబానికి చెందిన వారే, ఒకే కుటుంబంలో పెరిగిన వారే, ఒక్కో కుటుంబంలో ఉండి వచ్చిన వారే. కానీ ఒకరేమో చేరవలసిన గమ్యానికి చేరుకున్నారు, ఒకరేమో మార్గంలో పత్తి పెట్టబడ్డారు. మరి రాత్రి దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఎలా ఉన్నాం? రాహేలు అపవిత్రమైన తెచ్చుకుని దాచుకున్నది. రాహేలు అసూయ కలిగి తన జీవితంలో నష్టపోయింది. ఈ రాహేలు తొందరపాటు స్వభావం కలిగినది. మరి రాత్రి నీవు నేను ఎలా ఉన్నాం? ప్రియులారా, మన జీవితంలో మన తొందరపాటు వల్ల కొన్నిసార్లు మనకు రావాల్సిన దీవెన కూడా మనము పోగొట్టుకుంటున్నాం. మనకు రావాల్సినటువంటి ఆశీర్వాదం మనం పోగొట్టుకుంటాం. దేవుడిచ్చే వరకు మనం కనిపెట్టలేకపోతూ ఉన్నాం. మరి రాత్రి దేవుని బిడ్డలారా, మోషే 40 సంవత్సరాలు కనిపెట్టాడు, యోబు 10 సంవత్సరాలు వేచి ఉన్నాడు. యేసు ప్రభు వారు 30 సంవత్సరాలైనా ఈ భూమి మీద జీవించి 3.5 సంవత్సరం మాత్రమే ఆయన పరిచర్య చేశాడు. ఆ సమయం వచ్చేంత వరకు మనము కనిపెట్టాలి. ఆ సమయం వచ్చేంత వరకు మనం కనిపించాలి. మరి రాత్రి దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడు. దేవుని మందిరంలోనికి వచ్చిన నీవు ఇక్కడ నుండి నువ్వు పరలోకము వెళ్ళాలి. ఇక్కడ నుండి నువ్వు పరలోకానికి వెళ్ళాలి. అది శ్రేష్టమైనది. ఒకవేళ మనం ఎదురు చూస్తున్నది ఒకవేళ ఆలస్యమైన, దేవుడు శ్రేష్టమైన దాన్ని ఇస్తాడు, శ్రేష్టమైనది ఇస్తాడు. మరి రాత్రి కాలం దేవుని బిడ్డలారా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమయం ఉంది. ప్రతిదానికి ఒక సమయము కలదు. మన కన్నీళ్లు కడవడానికి ఒక సమయం ఉంది, మన కన్నీళ్లు తొడవబడడానికి ఒక సమయం ఉంది, అంగలార్చడానికి ఒక సమయం ఉంది, అంగలార్పు నాట్యంగా మార్చబడ్డానికి ఒక సమయం ఉంది. మరి రాత్రి దేవుని బిడ్డలారా, రాత్రి మన జీవితంలో
యేసయ్య త్వరలో రాబోతున్నాను. మరి నువ్వు ఎత్తబడతావా, విడవబడతావా? ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఎలా ఉన్నాం? మరి భూ సంబంధమైన ఆశీర్వాదాలు అన్నీ సంపాదించుకొని దేవుని రాకడలో విడవబడితే దానివల్ల ప్రయోజనం ఏంటి? మన భూలోకంలో బ్రతికినంతకాలం మనం దరిద్రులుగా బ్రతికిన దేవుని రాకడలో ఎత్తబడితే అంతకంటే మనకు ఆశీర్వాదము ఇకేమీ లేదు. అందువల్ల భూలోకంలో బ్రతికిన దినాలన్నీ కూడా దరిద్రులుగానే బ్రతకాలంటే కాదు. దేవుడు ఒక సమయాన్ని నియమించి ఉన్నాడు. ఆ సమయం వరకు మనము ఖచ్చితంగా ఓపిక పట్టాలి, సహించాలి, సహనము కలిగి ఉండాలి. మరి రాత్రి దేవుని సంగమా, ఈ రాత్రి మనం ఎలా ఉన్నాం? మరి రాత్రి రాహేలును దేవుడు మన ముందు ఉంచాడు. రాహేలు అపవిత్రమైనది తెచ్చి దాచుకున్నది. రాహేలు అసూయపడ్డది. రాహేలు తొందరపాటు స్వభావం కలది. మరి రాత్రి నువ్వెలా ఉన్నావు దేవుని బిడ్డగా? లేయా జీవితంలో ఆమె అందరూ వెళ్ళిన స్థలానికి ఆమె వెళ్ళినది. మరి రాత్రి దేవుని వాక్యం ఏమంటదంటే ప్రసంగి గ్రంథంలో ఒక వ్యక్తి సమాధి చేయబడవలసిన రీత్యా సమాధి చేయబడకపోతే వానికంటే పండిపోయిన పిండము మేలు. పడిపోయిన పిండము మేలు. ఒక వ్యక్తి ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవం నొందకయు తగిన రీతిలో సమాధి చేయబడకయు ఉండిని ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలనుకుంటున్నాడంట. పడిపోయిన పిండము గతి మేలు. మరి రాత్రి దేవుని బిడలారా, రాత్రి దేవుని వాక్యం నీతో నాతో అనేక సార్లు మనం ఆశించింది మనకు దొరకలేదన్న బాధ ఉంటుంది, ఆవేదన ఉంటుంది. కానీ ఆవేదనతో దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అది నీకు అవసరమైతే దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. కొన్ని సమయాల్లో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా పులిని చూసి అందరూ పారిపోతూ ఉంటే ఆ నక్క అనుకున్న ఆ పులికి ఉన్న సార్లను బట్టి అందరూ పారిపోతున్నాను, నేను కూడా అట్లా వాతలు పెట్టుకుంటే నన్ను కూడా చూసి భయపడతారు అనుకుందంట. చూసి ఆ పులిని చూసి నక్క కూడా వాతలు పెట్టుకో. అలాగే ఈరోజు మనకు అవసరము లేకపోయినా వాడికి ఇచ్చే కదా, నాకు కూడా కావాలి. అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే సామెతల గ్రంథం 13:12 కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షం. మరి రాత్రి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మన జీవితంలో మనం ఎలా ఉన్నాం? ఒక నిమిషం అందరూ తలలో వంచుదామండి.